ఉన్నాము. Scoffers shall rise in the last days. Say there's no difference in the time that what it was, that what our fathers fell asleep. అంత్య దినమున అపహాసకులు లేచి మన పితరులు నిద్రించినప్పటి నుండి అది ఏమై ఉన్నదో అది కాక వ్యత్యాసమైనది ఏమీ లేదు అని చెప్పుదురు. But when you see these things begin to happen, raise up your head, get ready. Something could happen at any time. Christ come for his church. అయితే ఇవి జరుగుట మీరు చూచుచుండగా మీ తలలు పైకెత్తుకునుడి, సంసిద్ధపడుడి. ఏ సమయంలోనైనా ఒకటి జరుగును. క్రీస్తు ఆయన సంఘము కొరకు వచ్చును. Now, they don't believe it because they don't realize that they're the ones that's fulfilling the scriptures. వారు అది నమ్మరు. లేఖనాలను సంపూర్తి చేయుచున్నవారు వారే అని వారు గ్రహించరు. The people really don't realize that doing these things and saying these things, they're fulfilling the scriptures. ప్రజలు నిజంగా అది నమ్మరు. ఈ విషయాలు చేస్తూ, ఈ విషయాలు చెప్తూ లేఖనాలను వారు నెరవేర్చుచున్నారు. How little did Caiaphas, the high priest, and all those priests in that day that scoffed and made fun of him, didn't know that the very God that they were singing about, my God, why hast thou forsaken me, the 22nd Psalm, my hands and my feet they pierced. ప్రధాన యాజకుడైన కైఫా మరియు ఆ దినాన మిగతా వారైన యాజకులు ఆయన ఎగతాళి చేసి అపహాస్యం చేసినవారు. నా దేవా, నన్నేలా చేయి విడిచితివి, నా చేతులు నా పాదములలో వారు పొడిచెరి. 22వ కీర్తన అని వారు పాడుతున్న సాక్షాత్తు దేవుని వారు ఎరుగకుండిరి. Singing that in the temple and him dying out there on the cross. Little did they know they were doing it. ఆలయంలో అది పాడుట, మరి అక్కడ ఆయన సిలువలో చనిపోవుట వారు చేయుచున్నది కొంచెమైనా వారు ఎరుగుదురా? Even Jesus prayed, Father, forgive them. They don't know what they're doing. Because they were actually predicted by the scriptures to be blind. తండ్రి, వారేమి చేయుచున్నారో వారు ఎరుగరు, వారిని క్షమించుము అని చివరికి యేసు ప్రార్థించాడు. ఎందుకనగా వారు గుడ్డివారే ఉదురని లేఖనముల ద్వారా వారు నిజము ముందుగానే చెప్పబడి ఉన్నది. Did you know the Protestant and Catholic Church is predicted in the last days to be blind? The same thing to the scriptures with Christ on the outside trying to get in. అదే విధముగా లేఖన ప్రకారముగా ప్రొటెస్టెంట్ వారు, కేథలిక్ వారు కడవరి దినాలలో గుడ్డివారవుతారని, లోపలకు వచ్చుటకు ప్రయత్నిస్తున్న క్రీస్తును బయట ఉంచుతారని ముందుగానే చెప్పబడినది. మీకు తెలుసా? Because thou sayest, I am rich and have need of nothing, knowest thou not that thou art miserable, poor, wretched, naked, and blind, and don't know it. Revelation 3. ఎందుకనగా నీవు చెప్పుచున్నావు, నేను ధనవంతుడను, నాకు ఏమీ కొదువలేదని. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబడువై ఉన్నావని ఎరుగక. ప్రకటన 3. There you are, back to the blindness again, trampling over the things of God as if they didn't mean nothing to them, scoffing and making fun of it. That's what the Bible said. అక్కడే నీవున్నావు, తిరిగే గుడితనమునకు, దేవుని యొక్క విషయాలను అనగదొరుకుట, వారికదేమి వారికి పట్టునట్లుగా దాన్ని అపహాస్యం చేయుట, ఎగతాళి చేయుట, అది బైబిల్ చెప్తుంది. But to the church, the bride, the rapture is a revelation to her. It's revealed to her that the revelation, the true bride of Christ, will be waiting for that revelation of the rapture. అయితే సంఘానికి, పెళ్లి కుమార్తెకు ఎత్తబడుట ఆమెకు ఒక ప్రత్యక్షత. అది ఆమెకు బయలుపరచబడినది. ఆ ప్రత్యక్షత నిజమైన క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె రాకడ ప్రత్యక్షత కొరకై ఎదురుచూచును. Now it is a revelation, for the revelation is faith. You cannot have a revelation without it being faith. అది ప్రత్యక్షత. ప్రత్యక్షత అనగా విశ్వాసము. విశ్వాసము లేకుండా నీకు ప్రత్యక్షత ఉండదు. Faith is a revelation because it's something that's revealed to you. Faith is a revelation. విశ్వాసమే ప్రత్యక్షత. ఎందుకనగా ఒకటి నీకు బయలుపరచబడినది. విశ్వాసం ఒక ప్రత్యక్షత ఉంటున్నది. Faith is something that has been revealed to you, like it was to Abraham, that could call anything contrary to what had been revealed to him as though it wasn't so. అబ్రహాముకు తెలియబడినట్టుగా ఒకటి నీకు తెలియపరచబడుట విశ్వాసము. అతనికి బయలుపరచబడిన దానికి
వ్యతిరిక్తమైనది ఏదైనను చివరకు అది అలాగునా కానప్పటికీ, Now faith, that's what faith is the revelation of God. The church is built upon a revelation. The whole entire body. విశ్వాసము, అది విశ్వాసము, దేవుని యొక్క ప్రత్యక్షత. సంఘము సంపూర్ణ శరీరము ప్రత్యక్షత పైన కట్టబడినది. Here a few weeks ago, I was talking to a fine Baptist minister. He come up to discuss with me. He said, I like you as a man, but said, you're all mixed up. I said, and I pray you help me get straightened down. He said, with the scripture. ఇక్కడ కొన్ని వారాల క్రితము ఒక మంచి బాప్టిస్టు సేవకునితో మాట్లాడుతున్నాను. నాతో తర్కించుటకు అతడు వచ్చాడు. ఒక మనిషిగా నేను నిన్ను అభిమానిస్తున్నానన్నాడు. అయితే నీవు అన్ని కలగలుపులు చేస్తున్నావు. నేనన్నాను, అలాగైతే నేను సరి అవుటకు నాకు సహాయం చేయమని, లేఖనాలతో సహాయం చేయమని అడుగుతున్నానని అన్నాను. He said, we'll never be able, Brother Branham, to get the things together till we get every word upon word exactly with the Greek and so forth. అతడు అన్నాడు, సహోదరు బ్రహాం, ప్రతి ఒక్క వాక్యము, వాక్యం పైన వాక్యము ఖచ్చితంగా గ్రీకుతో సరేగు వరకు అది మనకు అసాధ్యమని అన్నాడు. I said, oh, sir, you know better than that. I said, even in the Nicaea Council, way back as far as that, 300 years from the death of Christ, they were still debating which Greek scholar was right. నేనన్నాను, ఓ అయ్యా, దానికంటే గొప్పది నీకు తెలుసు. నేను చెప్పాను, చివరికి నిక్కయ సభలో దానికి ముందుగానే క్రీస్తు మరణమునకు ముందు 300 సంవత్సరాల ముందే గ్రీకు పండితులే సరి అని వారింకా వాదించారు. You can know, it's a revelation. The whole thing is... నీవు ఎరుగుతావు, అదంతా ప్రత్యక్షత. He said, I cannot accept revelation. I said, then how can you accept Christ? అతడన్నాడు, నేను ప్రత్యక్షతను అంగీకరించను అని. అలాగైతే క్రీస్తును ఎలాగూ అంగీకరిస్తావు అని నేను అడిగాను. He said, well, the Bible said, he that believeth is on Jesus Christ has everlasting life. అతడన్నాడు, ఏంటి బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసునందు విశ్వాసముంచితే అతడు నిత్యజీవము కలవాడు అని అన్నాడు. I said, that is true. It also says that no man can call Jesus the Christ only by the revelation of the Holy Ghost that's revealed to him. అది నిజమే. అది ఇంకా చెప్తుంది, ఏ మనుషుడు కూడా యేసు క్రీస్తు అని తనకు బయలుపరిచిన పరిశుద్ధాత్మ వలన తప్ప ఇంకొక రీతిగా చెప్పలేడు. అవునా? There you are, right back around again. Paul's right back to the revelation. It's got to be revealed in the Bible. అక్కడే నీ ఉన్నావు. మరలా తిరిగి వచ్చుట, తిరిగి నేరుగా ప్రత్యక్షత. బైబిల్లో అది బయలుపరచబడవలసి ఉన్నది. Cain and Abel didn't have a Bible to read, but it was revealed to Abel by faith, which is a revelation. Abel offered unto God a more excellent sacrifice than that of Cain, which God testified that he was righteous. కయ్యూను హేబెలుకు చదువుకుంటానికి బైబిల్ లేదు. అయితే హేబెలు ప్రత్యక్షతయను విశ్వాసమును బట్టి బయలుపరచబడినది. కయ్యూను కంటే హేబెలు దేవునికి శ్రేష్టమైన అర్పణను అర్పించాడు. తద్వారా దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు. When Jesus was asked here in Matthew 16, 17, and 18, we haven't time to read it, but if you want to write it down. ఇక్కడ మత్తయి 16, 17 మరియు 18లో యేసును గూర్చి అడగబడినప్పుడు చదువుటకు మనకు సమయం లేదు. అయితే మీరు వ్రాసుకోవాలనుకుంటే, He said, who does man say I, the Son of Man, am? One of them said you're Moses or Elias or somewhere. He said, but who do you say I am? ఆయన అడిగాడు, మనుష్య కుమారుడైన నన్ను గూర్చి మనుషులు ఏమనుకుంటున్నారు అని. అందులో ఒకరన్నారు, మోషే, ఏలియా లేక మొదలైన వారు అన్నారు. ఆయన అడిగాడు, నేనెవరని మీరు చెప్తారు? He said, thou art the Christ, the Son of the living God. He said, blessed art thou, Simon, son of Jonas. For flesh and blood has not revealed this to you. My Father which is in heaven has revealed this to you. అతడన్నాడు, జీవముగల దేవుని కుమారుడైన క్రీస్తువు నీవు అని అన్నాడు. సీమోను కుమారుడైన యోనా, నీవు ధన్యుడవు. రక్తమాంసములు ఇది నీకు బయలుపరచలేదు, పరలోకమందున నా తండ్రి ఇది నీకు బయలుపరచెను. Upon this rock, the spiritual revelation of who God is, who Jesus is, and He is the revelation of God, God made in flesh and revealed to the world. ఈ బండ మీద దేవుడు ఎవరైనది, యేసు ఎవరైనది అను ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత మీద దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనే. దేవుడు శరీరధారి అయి
లోకానికి బయలుపరుచుకున్నాడు. He was in the world, God was in Christ, reconciling the world to himself, revealing what God was in a body of flesh. ఆయన లోకములో ఉండెను, లోకమును తనకై సమాధానపరుచుకుంటానికి దేవుడు లోకములో ఉండెను. మాంస సంబంధమైన దేహములో దేవుడు ఏమై ఉన్నది బయలుపరుచుకుంటూ, Thou art the Christ, the anointed one, the Son of God. He said, Flesh and blood never revealed this to you, but my Father which is in heaven has revealed this to you. నీవు క్రీస్తువు, అభిషక్తుడు, దేవుని కుమారుడువు. ఆయన చెప్పాడు, రక్త మాంసములు నీకిది బయలుపరచలేదు, కాని పరలోకమున నా తండ్రి నీకిది బయలుపరచెను. Upon this rock I'll build my church, the revelation of the word in its season. I'll build my church and the gates of hell cannot prevail against it. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని యొక్క కాలములోని వాక్య ప్రత్యక్షత. నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవవు. The book of the Revelations is the last book of the Bible. It's sealed to unbelievers. ప్రకటన గ్రంథము బైబిల్ గ్రంథములోని ఆఖరి గ్రంథము. అది అవిశ్వాసికి ముద్రించబడినది. In there, the Bible says in the 22nd chapter, whosoever shall take one word from it or add one word to it, I'll take his part from the book of life. అక్కడ 22వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, ఇందులో నుండి ఒక్క వాక్యమునైనా ఎవరైనా తీసివేసినా లేక దానికి ఒకటి కలిపినా జీవగ్రంథములోని అతని భాగమును నేను తీసివేయుదును. We realize that then it was altogether given for believers. అలాగైతే మనం గ్రహిస్తున్నాము, అది కేవలము విశ్వాసులకే ఇవ్వబడినది. And it opens the book of Revelations and reveals who the author of this entire book is. అది ప్రకటన గ్రంథమును విప్పి ఈ సమస్త గ్రంథానికి గ్రంథకర్త ఎవరో బయలుపరచును. He used to look upon as Alpha and Omega, from Genesis to Revelations, Jesus Christ, just the same, right straight through. అల్ఫా, ఒమేగా, ఆదికాండం నుండి ప్రకటన వరకు ఆయన చూడవలసి ఉన్నది. నేరుగా అన్నిటి యందు యేసుక్రీస్తు ఒక్కరీతిగా ఉన్నాడు. And reveals his complete mystery of himself and his plans for his church ages that's to come, and was sealed in there by 7 seals. మరియు రాబోతున్న ఆయన సంఘకాలములకు ఆయన గుర్చిన సంపూర్ణ మర్మము, ఆయన ప్రణాళికను బయలుపరచును 7 ముద్రల ద్వారా అక్కడివి ముద్రించబడినవి. Now the book was written, but then remember it was sealed with 7 seals, and these 7 seals was not to be opened, Revelations 10, until the sounding of the last earthly angel on earth, Revelations 10:7. See? గ్రంథం వ్రాయబడినది, అయితే తరువాత జ్ఞాపకముచ్చుకో 7 ముద్రలతో అది ముద్రించబడినది. భూమి మీదనున్న ఆఖరి భూసంబంధమైన దూత బూర ఊదు వరకు ఈ 7 ముద్రలు తెరవబడలేదు. ప్రకటన 10:7. అవునా? And as the days of the sounding of the last angel's message, 7th angel, the mystery of God should be finished in that age. And that's the age that we're living in. 7వ దూత, ఆఖరి దూత బూరబూదు దినములలో దేవుని యొక్క మర్మము ఆ కాలములో సమాప్తమగును. ఆ కాలములో మనము జీవిస్తున్నాము. We all know we're living in the Laodicea age. There will never be another age to it. It can't be. మనము లౌదికీయ కాలములో జీవిస్తున్నామని మనకు తెలుసు. దానికి మరి ఒక కాలము ఉండదు, అది లేదు. So we're living in the Laodicea age, and these 7 seals that's held that book as a mystery to people should be open at that day. That's what he promised. కనుక మనము లౌదిక కాలంలో నివసిస్తున్నాము. ఆ గ్రంథం పట్టుకున్న ఈ 7 ముద్దుల ప్రజలకు అది ఒక మర్మమై ఉన్నది. ఆ దినమున అది తెరవబడవలసి ఉన్నది. అది ఆయన వాగ్దానం చేసినది. Now, it won't be nothing outside the Word, because you can't add to the Word or take from the Word. It's got to remain always the Word. అది వాక్యమునకు బయట ఉన్నది కాదు. ఎందుచేతనగా నీవు వాక్యమునకు కలపకూడదు, వాక్యం నుండి తీసివేయకూడదు. అది ఎల్లవేళలా వాక్యముగానే ఉండవలసి ఉన్నది. But the revelation is to reveal the truth of it, what it is, to make it fit with the rest of Scripture, and then God vindicates that to be the truth. అయితే ప్రత్యక్షత అనగా అది ఏమై ఉన్నది? మిగతా లేఖనమునకు సరిపోవునట్లు చూచుట, దాని యొక్క సత్యమును బయలుపరచుట అవుతున్నది. తరువాత అది సత్యమై ఉండవలసి ఉన్నదని
దేవుడు దానిని రుజువు చేయును. See, God don't need no interpreter. He's His own interpreter. He does His own interpretation by bringing to pass the things that He said would happen. చూశారా, దేవునికి ఎలాంటి అనువాదము అవసరం లేదు. ఆయనకు ఆయనే అనువాదికుడు. ఆయన చెప్పినవి జరుగునని జరిగింప చేయుటయే ఆయనకు అనువాదం చేయుట. Like in the beginning He said, "Let there be light." And there was light. That don't need any interpretation. It was vindicated. ఆదిలో ఆయన చెప్పినట్లుగా వెలుగు కలుగును కాక అని ఆయన పలికాడు. వెలుగు కలిగినది. దానికి ఎలాంటి అనువాదం అవసరం లేదు. అది తెలియపరచబడినది. Now He promised certain things in this last day in the Scripture. Well, there it was. ఈ కడవరి దినమును గూర్చి లేఖనములో కొన్ని సంగతులు ఆయన వాగ్దానం చేశాడు. అవి ఉన్నవి. That's how Jesus was the Son of God. He promised to send Him. When He was in His days here on earth and the people couldn't believe Him, He said, "Search the Scripture. For in them you think you have eternal life, and they are they that testify of me." యేసు ఏ విధముగా దేవుని కుమారుడయున్నది, ఆయన్ను పంపుతానని ఆయన వాగ్దానం చేశాడు. ఇక్కడ భూమి మీద ఆయన యొక్క దినాలలో ఆయన ఉండినప్పుడు ఆయన్ను ప్రజలు నమ్మలేకపోయారు. ఆయన అన్నాడు, లేఖనములు పరిశోధించుడి, వాటియందు నిత్యజీవం కలదని మీరు తలంచుచున్నారు. అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. If I do not the works of my Father, then believe me not. But if you can't believe me, believe the works that I do, because they testify who I am. నా తండ్రి క్రియలు నేను చేయకపోతే నన్ను నమ్మవద్దు. మీరు నన్ను నమ్మకపోయినట్లయితే నేను చేయు కార్యములను క్రియలు నమ్ముడి. ఎందుకనగా అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి నేనెవరైనది. Well, then, in Wesley's age, the works that he did testified who he was. In Luther's age, on the Reformation, well, sure testified who he was. వెస్లీ కాలంలో అతను చేసిన కార్యములు అతడెవరైనది సాక్ష్యమిచ్చినవి. లూథరన్ కాలంలో దిద్దుబాటు కాలం నిజం అతడెవరైనది అది సాక్ష్యమిచ్చినవి. In the days of the Pentecostals, the restoring back of the gifts, the restoration of the gifts, speaking in tongues and casting out devils and the gifts, why, it testified. There was no joke about it. పెంతెకోస్తు వాళ్ళ దినాలలో వరములు తిరిగి పొందుకొనుటను, భాషలతో మాట్లాడుట, దయ్యములు వెళ్ళగొట్టుట మరియు వరములు అది సాక్ష్యమిచ్చెను. అందును గూర్చి తమాషా ఏమీ లేదు. People said, when they first raised up, I read the books on the history of Pentecost, they said it can't last long, it'll burn down. It's still burning. ప్రజలు అన్నారు, పెంతెకోస్తు చరిత్రను గూర్చి నేను చదివాను, అది ఎక్కువ కాలం ఉండదు, అది మంట ఆరిపోవును అని. అది ఇంకా మండుతూనే ఉన్నది. Why? It's because you'll never put it out. God said it would be there. It's that portion of the Word. And no more could you put that out. ఎందుకనగా నీవు అది ఆర్పలేవు. అది అక్కడ ఉండునని దేవుడు చెప్పాడు. ఎప్పటికీ నీవది ఆర్పలేవు. And then when the bride is being called out, how are you going to put it out? పెళ్లి కుమార్తె బయటకు పిలువబడుచున్నప్పుడు ఎలాగు నీవు అది ఆర్పుతావు? It's a revelation of the manifestation of the Word made true. And we're living in that day. Praise be to God. The revelation of the mystery of Himself. అది వాక్యము బయలుపరచబడినటువంటి ప్రత్యక్షతను నిజము చేయవలస్తున్నది. ఆ దినములో మనము జీవిస్తున్నాము. దేవునికి స్తుతి కలుగును కాక. ఆయన గూర్చిన మర్మం యొక్క ప్రత్యక్షత. Now the rapture is only, this rapture that we're talking about is only for the bride. Remember the Bible said, and the rest of the dead live not for 1,000 years. ఇప్పుడు మనం మాట్లాడుచున్న ఈ ఎత్తబడుట అనున్నది అది కేవలం పెళ్లి కుమార్తెగా మాత్రమే. బైబిల్ తెలుపుతున్నది, జ్ఞప్తించుకోండి, మృతులలో మిగిలిన వారు 1000 సంవత్సరములు బ్రతకరు. This great rapture. If there's not a rapture, friends, where are we at? What are we going to do? What age are we living in? What promise do we have? ఈ గంభీరమైన ఎత్తబడుట, స్నేహితులారా, ఎత్తబడుట అనేది లేనట్లయితే మనం ఎక్కడుండేవారము? మనం ఏమి చేయబోతున్నాము? ఏ కాలములో మనం జీవించుచున్నాము? ఎలాంటి వాగ్దానం మనకున్నది? There is going to be a rapture. The Bible says there will be, and it'll be only for the elected lady
the bride in this day that's pulled out, the church. ఎత్తబడుట ఒకటి ఉండబోచున్నది. అది ఉండునని బైబిల్ చెప్తుంది. అది కేవలము ఏర్పరచబడిన వారికి మాత్రమే. ఏర్పరచబడిన అమ్మగారు ఈ దినం యొక్క పెళ్లి కుమార్తె, అనగా బయటకు లాగబడిన సంఘము. The very word church means called out of. As Moses called a nation out of a nation, the Holy Spirit is calling a bride out of a church out of a church. సంఘం అనగా అర్థం బయటకు పిలువబడుట. జనాంగముల నుండి మోషే ఒక జనాంగమును పిలిచెను, అలాగే పరిశుద్ధాత్మ సంఘముల నుండి పెళ్లి కుమార్తెను పిలుచుచున్నాడు. ఒక సంఘములో ఉండి ఒక సంఘమును పిలుచుచున్నాడు. Members from every denomination making up a bride. Bride tree. It's in the tape. The bride tree. ప్రతి సంఘ శాఖల నుండి సభ్యులను పెళ్లి కుమార్తెను చేయుట. పెళ్లి కుమార్తె వృక్షము, పెళ్లి కుమార్తె వృక్షము అది టేప్ పైన ఉన్నది. A bride coming out call, and that's the one that the bride tree is the bride rather is the one that's going to be in the rapture. పెళ్లి కుమార్తె పిలువబడుట అదే పెళ్లి కుమార్తె వృక్షము లేక పెళ్లి కుమార్తె ఎత్తబడుటలో ఉండునటువంటి వారు. That alone, nothing but the bride, the elected ones, foreknown by God from the beginning, the Father's spiritual chains. అది మాత్రమే పెళ్లి కుమార్తె తప్ప మరొకటి కాదు. ఏర్పరచబడి ఆరంభము నుండి దేవుని చేత ఎరుగుబడినవారు, తండ్రి యొక్క ఆత్మ సంబంధమైన జన్యువులు. Let me just stop here a minute. I keep getting nervous thinking I'm going to hold you too long. ఒక నిమిషము, నేను ఇక్కడ నిలుపు చేస్తాను, మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచుతానేమోనని అనుకుంటూ భయపడుతున్నాను. But notice, look, each one of you people, do you know years before you were born, you were in your father as a Jane? అయితే గమనించుడి, మీలో ప్రతి ఒక్కరూ చూడండి, సంవత్సరాల క్రితము మీరు జన్మింపక ముందు మీ తండ్రిలో మీరొక జన్యువులై ఉన్నారని మీకు తెలుసా? That's right. A germ of seed. What's in your father comes from the male sex, not the female. అవునది నిజం. ఒక బీజము, ఒక విత్తనము మీ తండ్రిలో ఉన్నారు. పురుష లైంగికమున వచ్చారు, స్త్రీ వలన కాదు. అవునా? Female furnishes a bedding ground, but the germ come from the. ఒక పాన్పు స్థలముగా స్త్రీ అండమును ఉత్పన్నము చేస్తుంది. అయితే బీజము. Now, say in my father or my son sitting here, when I was 16 years old, my son was in me. I didn't know him, but he was there. చెప్పాలంటే, లేక నా కుమారుడు ఇక్కడ కూర్చుని ఉన్నాడు. నాకు 16 సంవత్సరాల వయసప్పుడు నా కుమారుడు నాలో ఉన్నాడు. అతడెవరో నాకు తెలియదు, అయితే అతడెక్కడ ఉన్నాడు. Now, through a bedding ground, through holy wedlock, he becomes in the image of me. గర్భ పాన్పు ద్వారా పరిశుద్ధమైన వివాహ బంధము గుండా నా యొక్క రూపముగా అతడు తయారయ్యాడు. I know him. I can fellowship with him. And he comes just at the time when it's the right time. నే అతన్ని ఎరుగుదును, నేనతనితో సహవాసము చేయగలను. అది సరైన సమయమైనప్పుడు సమయానికి అతడు వచ్చాడు. Now, so were you if you've got eternal life, you were in God before there ever was a world. You are a son of God, an attribute of God. నిత్య జీవాన్ని నీవు కలిగినట్లయితే నీవు అంతే. లోకమునది ఉండగమునుపు దేవునిలో నీవున్నావు. నీవొక భాగానివి, దేవుని కుమారుడువు, దేవుని యొక్క గుణలక్షణాలవి. He knew the very age you were coming. He predestinated you to that age to take that place, and no one else can take it. నీ వచ్చినటువంటి సాక్షాత్తు కాలమును ఆయన ఎరుగును. ఆ కాలానికి ఆయన నిన్ను ఆ స్థానము తీసుకుంటకు ఆయన నిన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు. మరి ఎవరూ అది తీసుకోరు. Care how many impersonations and things you've got to be there because he knew you'd be there. ఎన్నెన్ని అనుకరణలు ఉన్నా నీవు అక్కడ ఉండవలసి ఉన్నది. ఎందుకనగా నీవు అక్కడ ఉంటావని ఆయనకు తెలుసును. Now you are made manifest. Now you can fellowship with him. That's what he wants. He's longing for fellowship, to be worshipped.
ఇప్పుడు నీవు ప్రత్యక్షమయ్యావు. ఇప్పుడు నీవు ఆయనతో సహవాసం చేయగలవు. అయితే ఆయన కోరుకుంటున్నది ఆయన్ను ఆరాధించుటకై సహవాసమును ఆయన అపేక్షిస్తున్నాడు. But if your life did not always was as an attribute in God, you're just a mimic of Christianity. నీవు దేవునిలో ఎల్లప్పుడూ ఒక గుణ విశేషానివి. నీవు కేవలము క్రైస్తవం యొక్క అనుకరణ అయి ఉంటున్నావు. There'll be millions and billions of them. They'll just be mimics of Christianity. చూశారా, వారిలో అనేకులు మిలియన్లు బిలియన్ల మంది కేవలము క్రైస్తవం యొక్క అనుకరణలై ఉన్నారు. A remark that I made just recently. I was watching Brother Demas Shakarian over there when they was having high breeding cattle. Watched the test tubes and so forth. Been taken in by doctors and watching these things. ఈ మధ్యనే నేను ఒక వివరణ ఇచ్చాను. వారు పశువులను సంకరణం చేస్తున్నప్పుడు సహోదరు డెమాస్ షకారియన్ను నేను గమనిస్తుంటిని. పరీక్ష పాత్రలు మొదలైనవి వైద్యులు పట్టుకొనుట ఇవన్నీ నేను గమనిస్తుంటిని. In the literal discharge of the male, there's somewhat 1,000,000 germs comes forth from the male at each time, and somewhat 1,000,000 eggs comes from the female at the same time. మగది అక్షరార్థకంగా వదులుటలో ప్రతి ఒక్కసారి మగదానిలో నుండి సుమారు 10 లక్షల కణములు బయటికి వచ్చును. అదే సమయంలో ఆడదానిలో నుండి సుమారు 10 లక్షల అండములు. But did you know in all them little germs moving around, 1,000,000 of them, there's only one of them ordained to life? And there's only one egg fertile? అయితే మీకు తెలుసా, వాటిలో 10 లక్షల్లో ఆ చిన్న కణముల చుట్టూ తిరుగుతవి. వాటన్నిటిలో కేవలం ఒక్కటే జీవానికి నిర్ణయించబడుతుంది. ఒక అండం మాత్రమే ఫలదీకృతం అవుతుంది. And that little germ will crawl right through every one of them other little germs, right over the top of every little germ looking just like him, and come over the top of that and come over here and find that fertile egg and crawl into it, and then all the rest of them die? ఆ చిన్న కణము మిగతా చిన్న కణముల మీదుగా దాటుకుంటూ పోయి దానివల్లే కనిపించు ప్రతిదాని పైనుండి దాటిపోయి ఆ ఫలదీకృతమైన అండములోకి దూరుకొని పోతుంది. మిగతావన్నీ చనిపోతవి. Well, talk about the virgin birth, which not half is mystery, is a physical birth. How it's foreordained, predestinated by God. ఎందుకని కన్య జన్మను గూర్చి మాట్లాడు. భౌతిక జన్మలో సగం మర్మము అది కాదు. ఎలాగూ అది ముందుగా నిర్ణయించబడినది, దేవుని ద్వారా అది ముందుగా ఎరుగబడినది. Now, in the beginning, way back, way years ago, before there was a time began, if you are a born-again Christian tonight, you were in God then, your Father. వెనుక ప్రారంభములో కాలం అన్నది ప్రారంభం కాకముందున్న సంవత్సరాలలో అప్పుడు నీవు నీ తండ్రియగు దేవునిలో ఉన్నావు. ఈ రాత్రిలో నీవు తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయినట్లయితే, that's why when you come into this life here and profess Christianity, you want everything going wrong, you wonder why this isn't all this, you wondered at it. అందుచేత ఇక్కడ ఈ జీవితంలోకి నీ వచ్చి క్రైస్తవ్యాన్ని చెప్పుకొని ప్రతిదీ తప్పైపోయి ఎందుకిది మరియు ఇదంతా ఆశ్చర్యపడతావు. దానిని గూర్చి ఆశ్చర్యపడతావు. But one day something struck you. What was it? That life that was down in there from the beginning. అయితే ఒక దినాన నిన్నొకటి తాకినది. ఏంటది? ప్రారంభంలో అక్కడ ఉన్న ఆ జీవము అది. And a little story about the eagle finding his mother finding the eagle. You've heard me preach on that. పక్షిరాజును గురించి నా యొక్క చిన్న కథ ఉన్నట్లు, తల్లి పక్షిరాజును వెతికినట్లుగా దాని గురించి నేను బోధించడం మీరు వినియున్నారు. How that little eagle was hatched under a hen. But her habits of trying to feed them chickens, the little eagle couldn't stomach it because he wasn't a chicken to begin with. Yet he was in the pen with the chickens and followed the chickens. ఏ విధముగా ఆ చిన్న పక్షిరాజు కోడిపెట్ట కింద పొదిగినది. అయితే ఆమె అది వాటిని కోడి పిల్లలను పోషించు విధానము పక్షిరాజు పిల్లలకు కడుపుకు సరిపడలేదు. ఎందుకంటే అది కోడిపిల్ల కాదు కనుక. అయినను కోడి పిల్లల గంప కింద ఉండి కోడి పిల్లలను వెంబడించినది.
అయితే అది దొడ్డిలో గీచడం మొదలైన వాటి చేయటం మరి అన్ని పక్షిరాజు ఓర్చుకోలేకపోయింది అటన్నిటినీ.